హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సేమ్యాని ఎలా చేయాలో చూద్దామండి. పాలు చిక్కబడకుండా చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. 10 మినిట్స్లో అవుతుందండి ఈ సేమ్యా అనేది. సింపుల్గా చేసేసుకోవచ్చు. మనం దేవునికి నైవేద్యంగా కానీ మనం ఈవినింగ్ తినాలి అనిపించినప్పుడు సేమ్యా చేసుకోవచ్చండి ఇలా 10 మినిట్స్లో. మనకు సేమ్యా అనేది చిక్కబడకుండా రావాలి అంటే చిన్న చిన్న టిప్స్ చెప్తానండి నేను. అదే మీరు ఫాలో అయితే మనకు సేమ్యా అనేది చిక్కబడకుండా వస్తుంది. చల్లారినా కూడా మనము ఫస్ట్ ఎలా చేసామో అలానే పాలు అనేది చిక్కబడకుండా ఉంటాయి. మరి మనం ఈ కమ్మనైన పాయసాన్ని తినాలి కదండి. మరి తినాలి అంటే ఎలా చేయాలో చూడాలి కదా. చూద్దాం రండి. చిన్న చిన్న టిప్స్ తోటి ఎలా చేయాలో సింపుల్గా చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. దానికి నేను బాదం, కాజు, కిస్మిస్ ఈ 3 తీసుకున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉన్నా కూడా వేయించుకోవచ్చు ఇందులో. ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు డ్రై ఫ్రూట్స్ అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే నెయ్యిలో 1 కప్పు సేమ్యాని వేయించుకోవాలి. నేను 1 కప్పు తీసుకుంటున్నాను. మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఇంకొక కప్పు కూడా తీసుకోవచ్చు. మీరు ఏ కప్పుతోటైతే తీసుకుంటారో ఆ కప్పుతోటే వాటరు, మిల్క్ అనేది కొలతలు ఉంటాయండి. సో 1 కప్పు అనేది సపరేట్ పెట్టుకోండి. ఒకే కప్పుతోటి సేమ్యాని కొలతగా తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ సేమ్యా అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో నేను 3 కప్స్ వాటర్ పోస్తున్నాను. 1 కప్పు సేమ్యాకి 3 కప్స్ వాటర్. మీరు ఇంకా ఎక్స్ట్రా సేమ్యా తీసుకుంటే ఇప్పుడు నేను ఎక్స్ట్రా వాటర్ పోస్తున్నాగా, సో అలా మీరు ఇంకా వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని క్యాప్ పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ సేమ్యా అనేది ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే సేమ్యా అనేది చక్కగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఓన్లీ 5 మినిట్స్లోనే ఉడుకుతుంది. మీకు ఉడకపోతే ఇంకో 2 మినిట్స్ ఉడికించుకోండి. ఇప్పుడు పాలను యాడ్ చేయాలి. నేను 3 కప్పుల పాలు పోస్తున్నాను. మనము 1 కప్పు సేమ్యా కదండి, ఎన్ని కప్పుల వాటర్ పోస్తామో అదే కప్పుతోటి మళ్ళీ మనం 3 కప్స్ వాటర్ పోసాము. సో మళ్ళీ 3 కప్స్ మిల్క్ కూడా పోసుకోవాలి. ఇలా మనం ముందే వాటర్లో సేమ్యాని ఉడికించుకున్న తర్వాత పాలను పోయడం ద్వారా మనకు సేమ్యా అనేది చిక్కబడదండి. నేను ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను. అందులో 3/4 కప్పు పంచదార వేసుకున్నానండి. ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో ఎలచి పౌడర్ వేయాలి. అలాగే మనము ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కొంచెం మనకు నెయ్యి ఫ్లేవర్ అనేది ఉండాలండి. మనం ఏ స్వీట్ చేసినా అప్పుడే మనకు ఆ స్వీట్ రెసిపీ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. అంతే ఫ్రెండ్స్, మనకు కమ్మనైన సేమ్యా రెడీ అయిపోయింది.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా చాలా సింపుల్గా చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ సేమియా అనేది. ఈ ప్రాసెస్లో ఫాలో అయితే సేమియా చేయని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకుంటారండి. ఇలా 10 మినిట్స్లో రెడీ అవుతుంది. మనకు పాలు చిక్కబడకుండా ఈజీగా సింపుల్ ప్రాసెస్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. పిల్లలు అడిగారనుకోండి, అప్పటికప్పుడు 10 నిమిషాల్లో కమ్మనైన సేమియా వేడివేడిగా చేసి ఇవ్వచ్చు. చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాతో షేర్ చేసుకోండి. నా ఈ చిన్న రెసిపీ మీకు నచ్చేది ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఎన్నో రెసిపీస్ని మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను ఫ్రెండ్స్. మన సింపుల్గా చేసే రెసిపీస్ ఏదైనా సరే మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.